الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. Assalamualaikum warahmatullahi wabarakatuh. కులము మతము భేదం లేకుండా హ్యుమానిటీ కోసం మానవత్వం కోసం పనిచేస్తారు. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. మొదటిది ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, అంటే మంత్లీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ ఆర్ఫన్స్. 2 అనాథాశ్రమాలకు మంత్లీగా మా తరఫున ఒక పూట భోజనము. అదేవిధంగా ప్రతి వారం రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, డైరీ దగ్గర కూడా 120 నుండి 150 ప్యాకెట్ల ఫుడ్ ప్రతి శుక్రవారం అమలు చేస్తాము. అదేవిధంగా ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ ఒకసారి కానీ 2 సార్లు కానీ నెలలో మన ఆర్ఫనేజ్ కి ఫ్రూట్స్ చేయడం వల్ల క్లోత్స్, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అదేవిధంగా షాదీ కోసం ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే కూడా ఇది చేస్తున్నాము. అదేవిధంగా ఎడ్యుకేషనల్ బుక్స్ కానీ, మెడికల్ ఎయిడ్, ఎవరికైనా ఏదైనా హాస్పిటల్ సమస్య కానీ, ఎడ్యుకేషన్ కోసం బుక్స్ ఏదైనా కావాలనుకుంటే కూడా చేస్తున్నాము. అదేవిధంగా ఎవరైనా చనిపోతే వాళ్ళ దగ్గర డబ్బులు ఏం లేకపోతే ఫ్రీ జనాల్లో కూడా చేసినారు. అదేవిధంగా ఇంకో 2 కార్యక్రమాలు చెప్పాలంటే, ముఖ్యంగా విడోస్, ఈ సొసైటీలో ఎవరైతే విధవలు ఉంటారో వాళ్ళ కోసం ఎక్కువ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, మంచి కిట్స్ కానీ ప్రత్యేక రూపంగా ఒక సంవత్సరం నుండి ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా ఈవెంట్ కట్టినట్టు రంజాన్ స్పెషల్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, అదేవిధంగా మన ఇండిపెండెన్స్ డే రోజు కూడా ఇలానే జరిగింది. ఏదైనా ప్రత్యేక అవకాశం వస్తే ఈ రకంగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కిట్స్ చేస్తున్నాము. అదేవిధంగా చలికాలంలో బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్, ఇంకా ఎండాకాలంలో వాటర్ కోసం వాటర్ పాయింట్స్ కూడా చేస్తున్నాము. అదేవిధంగా మాకు ఈద్లో ఎవరైనా డబ్బులు లేకుండా అవసరం ఉన్న వాళ్ళ కోసం ఈద్ కిట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాము. బక్రీద్ నెలలో మాంసం కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా ఈ సంస్థ ద్వారా చేయబడుతుంది. ఇదే విధంగా రంజాన్ మాసంలో కానీ న్యూ ఇయర్ వచ్చినప్పుడు ప్రత్యేక క్యాలెండర్లు కూడా చేసినారు. అందరి తరఫున, మా అల్ఫైర్ తరఫున, మా అందరి డోనర్లకు, పెద్దోళ్లకు, ముఖ్యంగా సాయి ప్రసాద్ గారికి మా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. పేదలందరూ కూడా ఈరోజు ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పుడే మన మిత్రుడు మాట్లాడినాడు. అన్ని రకాలుగా ఈ ఫౌండేషన్ ద్వారా సహకారం అందిస్తామని ఏదైనా వదిలినారేమనుకోండి, కానీ వదలే. ఏది కావాలన్నా కూడా దాంట్లో ఈ విధంగా ఫౌండేషన్ ద్వారా చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అందరికీ ఈ గుణం రాదు. ఏదున్నా ఈ పెద్ద గుణం ఇచ్చి అల్లా వీళ్ళందరూ కూడా మీ దాంట్లో సహకారంగా నిలబడమని చెప్పేసి అక్కడి నుంచి అల్లా చెప్పినాడు. కాబట్టి ఈరోజు వీళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతామని చెప్పేసి కూడా మీ అందరూ చెప్తాను. ఏది చేయాలన్నా కూడా చేసేవాళ్ళంటే ఏదైనా చేయొచ్చు. అందుకే వీళ్ళందరూ కూడా ఒక కుటుంబంతో కలిసి ఈ కార్యక్రమాన్ని మీకు అందించడానికి దాదాపుగా ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా 12 రకాల వస్తువులు తీసుకొచ్చి మీ అందరికి అందించడం జరుగుతూ ఉంది. దీంట్లో ఎక్కువ శాతాన్ని పూరా పేదోళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఉన్నవాళ్ళు కాకుండా లేని వాళ్ళకి ఇచ్చినప్పుడే గుర్తింపు ఉంటుందని కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు. చనిపోయిన వాళ్ళకి ఇస్తా ఉన్నారు. తర్వాత ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఆడుకుంటా ఉన్నారు. బతకరికి ఇస్తా ఉన్నారు. ఏదున్నా కూడా ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటే కూడా సహకారం ఇస్తా ఉన్నారు. నేను కూడా మీకు చెప్తా ఉన్నాను, ఎప్పుడైనా ఎవరైనా ఎవరింట్లో పెళ్లి అయినా కూడా మీ తాలిబొట్టు ఉంటుంది, అది అందరికి ఇస్తాను లేదనుకోకుండా. అందుకే ఏదైనా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా మా దృష్టి తీసుకొస్తే మేము కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా లేదనుకోండి ఇస్తా ఉన్నాం. కాబట్టి దానికి అందించడానికి, ఎందుకంటే మాకేం మతాలు కులాలు లేవమ్మా. ఏదన్నా మనమంతా మనుషులమే. కాబట్టి మన పరంగా ఏదో రకంగా మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఉన్నాం. కాబట్టి నా ద్వారా కూడా ఏదో మంచి జరగాలని చెప్పేసి ఆలోచనతోనే ఇవన్నీ కూడా మేము కూడా చేస్తూ ఉంటాం. వచ్చిన వాళ్ళు లేదనుకోకుండా, కష్టపెట్టుకోకుండా, ఆరోగ్యపరంగా కూడా ఏదైనా ఉన్నా ఆరోగ్యశ్రీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. కాబట్టి ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది అయినా మా దృష్టికి తీసుకురామని చెప్పేసి కూడా ఈ ఫౌండేషన్ ద్వారా తెలియజేస్తాం. ఎందుకంటే తెలియక చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు ఆరోగ్యపరంగా. ఆ
పరిస్థితుల్లో డబ్బులుండు, ఆ పరిస్థితుల్లో ఎవరు తోచదు, ఏమీ తోచే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వారి ఫౌండేషన్ ద్వారా మీరు నా దగ్గరికి వచ్చినా, డైరెక్ట్ గా నా దగ్గరికి వచ్చినా మీకు నా సహకారం తప్పకుండా ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసే నవరత్నాల కార్యక్రమాలు దాదాపుగా 9 రకాలుగా ఆయన పెన్షన్ రాకపోయినా, ఇల్లు లేని వారికి, స్థలాలు లేని వారికి, అదే కాకుండా అమ్మఒడి, లేకపోతే చేయూతలు, ఇవన్నీ కూడా 9 రకాలు నవరత్నాలు తీసుకొచ్చి ప్రతి పేదవాడికి అందించాలని చెప్పేసి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి అన్ని చేస్తా ఉన్నాడమ్మా. అది గమనించుకోండి. మీరంతా మేమంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలని చెప్పేసి మీ మనసులో ఉంటారు. మమ్మల్ని ఎవరు అడుగుతారు, పేదవాడిని ఎవరు పట్టించుకోవాలని చెప్పేసి ఫౌండేషన్ ఉంది కదా ధైర్యంగా. ఆ ఫౌండేషన్ చెప్పి ఫలానా వాళ్ళకి స్థలం లేదు, ఫలానా వాళ్ళు స్థలం ఉన్నా ఇల్లు లేదంటే దాని ద్వారా ఏదైనా కానీ, లేకపోతే అమ్మఒడి రాకపోయినా, లేకపోతే చేయూత 45 నుంచి 60 లోపల చేయూత అనే కార్యక్రమాన్ని ఇస్తాడు. 18,250 ఇస్తాడు. ఆ కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా పెన్షన్ కానీ, ఇలాంటివి ఏదైనా రాని పక్షంలో ఉంటే ఫౌండేషన్ ద్వారా కానీ, లేకపోతే డైరెక్ట్ గా ఆఫీస్ దగ్గరకు వచ్చినా కూడా మీకు మంచి జరుగుతుందని చెప్పేసి కూడా నేను చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఆ రోజుల్లో రాజశేఖర్ గారు కూడా మైనార్టీ దృష్టిలో పెట్టుకుని 4% రిజర్వేషన్ చేసి అన్ని రకాలుగా అర్హత కలిగించాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజుల్లో ఏదన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఆ కుటుంబానికి సాధ్యం. కానీ ఎన్నో పార్టీలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి, అన్ని అబద్ధాలు వాళ్ళు చెప్పేసి ఆ రోజుల్లో రామారావు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఏమీ చేయలేని పరిస్థితి, చెప్పుకోలేని పరిస్థితి కూడా ఉంది ఈరోజు. అందుకే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ల పరిపాలనలో అందరికి సహకారం ఉండే పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి ఫౌండేషన్ ద్వారా మీకు కూడా సహకారం అందిస్తా ఉన్నామంటే చాలా సంతోషంగా ఉంది. అందుకే ఏదన్నా కూడా ఈ ఫౌండేషన్ వాళ్ళకు చెప్తా ఉన్నాను, ఇలాంటి సమస్య ఉన్నా కూడా మన దృష్టికి తీసుకురండి. మీ ద్వారా వాళ్ళకి సహకారం అందించే పరిస్థితి కూడా నా వంతు నేను సాయం చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళకి నేను హామీ ఇస్తా ఉన్నాను. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తా ఉన్నానంటే చాలా సంతోషపడినాం. ఎందుకంటే పేదవాడికి చాలా పేదరికంలో ఉన్న వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు. ఆ పరిస్థితిలో పేదవాడికే తెలుసు, ఎందుకంటే ఆ కష్టాలు బాగా తెలుసు మీ అందరు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇచ్చే సహకారాన్ని తీసుకుంటే కొద్దిగైనా మీకు తోడుగా ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఎన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఇప్పుడే వాళ్ళు చెప్తా ఉంటే వింటా ఉన్నాను. ఏ రోజు కూడా నేను ఈ విషయాన్ని అడగలే. ఈరోజు వాళ్ళంతా కూడా ఈ ఫౌండేషన్ ద్వారా ఈరోజు వచ్చినప్పుడు ఫలానా వాళ్ళకి ఏదైనా ఉంటే మా ఫౌండేషన్ ద్వారా సహకారం అందిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంటే నిజంగా మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ విధంగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఇక ముందు కూడా ఈ ఫౌండేషన్ ద్వారా చేసి మీ అందరూ కూడా అల్లా మీకు ఆశీర్వదించాలని చెప్పేసి, ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మీ అందరూ కూడా మా వంతుగా తోడుగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ద్వారా, ఎందుకంటే మళ్ళీ నమాజ్కు పోవాల్సి వస్తామేమో, ఇంకా వేరే చోట్ల పోయేది కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా మీతో కలవడానికి అవకాశం వచ్చిందమ్మా. మీకు ఎప్పుడు అండగా నిలబడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ